Hi friends, welcome back to our YouTube channel Veda Ketana Vlogs. కారం బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్, చేసే విధానం. ఫస్ట్ పిండిని జల్లెడ పట్టుకోవాలి, ఉండలు లేకుండా జల్లెడ పట్టుకోవాలి. అప్పుడు పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇలా జల్లెడ పట్టుకున్న దాంట్లో 1 pinch సోడా వేసుకోవాలి. అలానే బియ్యం పిండి కూడా వేసుకోవాలి. 4 cups శనగపిండికి 1 cup బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇలా సోడా వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకోవాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత వాటర్ పోస్తూ కలుపుకోవాలి. పిండిని మంచిగా జారుడుగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. బూందీ చేసుకోవడానికి నేనైతే ఈ గిన్నె వాడుకున్నాను. చింతపండు ఒడగట్టుకునే గిన్నె. ఇప్పుడు పిండిని ఈ గిన్నెలో పోస్తూ గంటతోని మెల్లగా పైనే ఇలా అంటూ ఉండాలి. అప్పుడు బూందీ కరెక్ట్గా వస్తుంది. బూందీ వేసుకోవడానికి ఆయిల్ వేడిగా ఉండాలి. అప్పుడైతే బూందీ మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే మనం కారం బూందీలాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి. అప్పుడు బూందీ క్రిస్పీగా వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ జాలి గిన్నెతోటి మొత్తం తీసుకొని పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఇదంతా తీసేసిన తర్వాత ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనియాలి. అప్పుడే బూందీ మంచిగా వస్తుంది. ఇలా మొత్తం తీసుకొని పక్కన గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మళ్ళీ గిన్నె పెట్టి అందులో 1 గంట పిండి వేసి పైనే ఇలా అంటూ ఉండాలి. అప్పుడు బూందీ కరెక్ట్గా వస్తుంది. తోకలు లేకుండా బాగుంటుంది. చేతికి కూడా వేడి తగలకుండా ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బూందీని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. మంచిగా రెడ్గా అయిన తర్వాత తీసేసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఇలా పిండంతా అయ్యే వరకు వేసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత అదే కడాయిలో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి. అప్పుడు తినడానికి టేస్ట్ బాగుంటాయి. పల్లీలు కొన్ని ఎక్కువ వేసుకున్న బూందీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు ఫ్రై అయిపోగానే తీసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలో వేసుకోవాలి. అలా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. పల్లీలు మొత్తం ఫ్రై అయిపోయినప్పుడు ఇదే గిన్నెలో ఎల్లిపాయలు కొంచెం కచ్చాపిచ్చాగా దంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు కారం బూందీలో టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా రెడ్గా ఫ్రై చేసుకుని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బూందీలో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకున్న బూందీలో వేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో కారం ఉప్పు వేసుకోవాలి. ఇలా మనకు టేస్ట్ సరిపడా కారం ఉప్పు వేసి కలుపుకోవాలి. మంచిగా అంతా కలిసేలా కలపాలి. అప్పుడు వేడి మీదనే కలిపేస్తే అన్నిటికీ కారం చాలా బాగా పడుతుంది. ఇవన్నీ మంచిగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుంటే టేస్టీ కారం బూందీ రెడీ. ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా బాగుంటుంది. ఇది ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 days ఉంటుంది. ఇలానే ఇంట్లో సింపుల్గా టేస్టీ కారం బూందీ రెడీ చేసుకోవచ్చు. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.